పొరుగింటి పుల్లకూర రుచెక్కువ అన్నట్టు మన కాడ కాసే కూరగాయలు పండ్ల కంటే ఎక్కువ బయటి దేశాలు బయటి రాష్ట్రాలకెళ్ళి దిగుమతయ్యే పండ్లు కూరగాయలు తినేటందుకు ఎక్కువ కాయిష్ చేస్తుంటారు మనోళ్ళు. మన కాడ వండే పంటలనేమో బయటి దేశాలకు పంపిస్తుంటాం. ఇక అట్నే మన చెరువులల్లో పెరిగే రొయ్యల కథ కూడా గంతే. మనోళ్ళకు పెద్దగా నచ్చని రొయ్యలంటే బయటి దేశాలోళ్ళు మస్తు కాయిష్ చేస్తారు. కానీ ఆ రొయ్యలు తింటే ఎంత మంచిదో తెలుసా? నేను కాదు కానీ కొత్తగా రొయ్యల అమ్మకం కేంద్రాన్ని పెట్టిన గీ సార్లు మంచిగా చెప్తున్నారు. ఇన్రా పోర్రి. దూరపు కొండలు నునుపు అన్నట్టు బయటి దేశాల పండ్లు బయటి రాష్ట్రాల కాయగూరలు చేపలు తింటందుకే ఎక్కువ కాయ చేస్తుంటారు మనోళ్ళు. కానీ వద్దనంగా పుష్కలమైన విటమిన్లు ప్రోటీన్లు ఉండే మన రొయ్యలను తింటందుకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టరు. అందుకే ఇదివరకు సంది మన రొయ్యలను మనోళ్ళకే అలవాటు చేద్దామని డిసైడ్ అయ్యారట. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో రొయ్యల డొమెస్టిక్ కేంద్రం పెట్టిన గీ సార్లు తింటందుకు ఏం లేదు ఓకే గాని ఆ రొయ్యల పొట్టు తీసుడు కడుగుడు ఇదంతా ఎవరు చేస్తారని తినబుద్దైనా పనితోని యాష్టపోయేటోళ్ళ కోసం రెడీ టు కుక్ రొయ్యల ప్యాకెట్లు అమ్ముతున్నారట. ఇగో కిలో అర్ధ కిలో ప్యాకెట్లు తయారు పెట్టిరు. ఇట్లా ఈ రకంగా తోకలు ఈకలు సాఫ్ చేసి ప్రాసెసింగ్ చేసి అమ్మే రొయ్యల కేంద్రం ఇదే ఫస్ట్ అట. అక్కడి పిఎస్సి చైర్మన్ రామాంజనేయులు సార్ తోటి ఓపెనింగ్ చేయించారు. ఈ రొయ్యి వాడటం వల్ల ఆరోగ్యమే కాకుండా బలవర్ధకమైన ఆహారం ఇది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 1 కేజీ రొయ్యలు తింటే మన ఉత్పత్తి మనకు సరిపోతుంది. ఇన్నరా రొయ్యలల్లో చాలా మంచి తాకత్ ఉంటదట. అది తెలియక చాలా మంది తింటలేరట. అసలు మన తానే పెంచే రొయ్యలను మన దేశపోలే ఏడాదికి ఓ మనిషో కిలోనో 2 కిలోలు తింటే బయటి దేశాలకు వద్దనంగా పంపి అక్కరే ఉండదు కదా అని అంటున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ మన ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా సహకరించి ఈ డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ చేయగలిగితే రైతులకు మంచి మేలు జరుగుద్ది. కరెక్టే, కానీ లేకకైతే ఈ ఆలోచన ఇప్పుడు కూడా రాకపోవనేమో వీళ్లకు. ట్రంప్ సార్ అమెరికాలో దిగుమతి అయ్యే వాటి మీద రెసిప్రోకల్ ట్యాక్సులు ఎత్తా అని చెప్పే కదా, ఆ ఎఫెక్ట్ రొయ్యల మీద కూడా పడుతున్నట్టుంది. అందుకే ఇట్లా డిసైడ్ అయినట్టు సార్లు. మరి ఉపాయం మీద మొదటిసారి చేస్తే బాగుండు కదా సార్లు. మనోళ్ళకి ఈ పాటకే అలవాటవుతున్నాయి రొయ్యల తినుడు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెరుగుతుండే, ఎంతో మందికి పని దొరుకుతుండే. ఇక ఎట్లయితే ఏంది ఇప్పటికన్నా శురువైంది చూసిరు కదా. ఇదివరకు సంది పచ్చి రొయ్యలు తినడు అలవాటు చేసుకోరి. అంత మన చెరువులలో పెరిగే రొయ్యలే మంచి బలం గల తిండినట. జరంత అగ్వకే దొరికే ఛాన్స్ ఉంటుంది ఇప్పటి సందిగా.